పుష్యమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా దేవగుడి. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దేవగుడి అనే ఊళ్ళో జరిగే యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే విలన్ గా నటిస్తున్నారు. ఇందాక మీరు టీజర్ చూశారు. ఆ సినిమాలో కనిపించే తుపాకులు కానీ, అక్కడ ఉన్న జనం కానీ, అలాగే ఎవ్రీథింగ్ ఒరిజినల్ అండి. అంటే ఇప్పుడంటే లేవు కానీ బేసిక్గా ఒకప్పుడు అక్కడ జరిగిన ఫ్యాక్షన్స్ జరిగినటువంటి మారుమూల ప్లేసెస్కి వెళ్ళి మరి రామకృష్ణారెడ్డి గారు ఒక రియల్ సినిమా చూపించారు మా అందరికీ. అప్పుడు ప్రతిరోజు అంటే ఎవ్రీడే మినిమం ఒక 500-600 మంది జనం ఉండేవారు షూటింగ్లో. అలాగే ఒక 60 నుంచి ఒక 50 నుంచి 60 వరకు ఈ టాటా సుమోలు, స్కార్పియోలు వీటిలో ఉండేవి. మా దగ్గర అన్ని ఒరిజినల్ గన్స్ ఉండేవి చేతుల్లో. తర్వాత ఒరిజినల్గా ఫ్యాక్షన్లో పాల్గొన్న చాలామంది కూడా సినిమాలో యాక్ట్ చేశారు. ఒరిజినల్ గన్స్ రఘు గారు? అన్ని ఒరిజినల్ గన్స్ సినిమాలో, మొత్తం ఒరిజినల్ గన్స్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్. సో ఒక ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినటువంటి దర్శకులు రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బరువైన, చాలా బలమైన పాత్ర నాది సినిమాలో. ఎస్పెషల్లీ రాయలసీమ మాండలికం, అది కూడా కడప, ఆ జమ్మలమడుగు, ఆ పరిసర ప్రాంతాల సంబంధించినటువంటి మాండలికం. ఎందుకంటే రాయలసీమ అనగానే మళ్ళీ మీకు కడపలో ఒక రకంగా యాస ఉంటుంది, కర్నూలులో ఒక రకమైన యాస ఉంటుంది, అనంతపురంలో ఒక రకమైన యాస ఉంటుంది, చిత్తూరు జిల్లాలో ఒక రకమైన యాస ఉంటుంది. ఇది పక్క కడప పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమా ఇది. మన శ్రీకాంత్ గారు, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాలాంటి కొత్త వాళ్ళని వచ్చి బ్లెస్ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చింది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేము. లిటరల్లీ మీ సినిమా మహాత్మా అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మీ వేరియేషన్స్ చూసినప్పుడల్లా అబ్బా ఏంటి ఇంత వేరియేషన్ చేస్తున్నారు సార్ అనిపించేది. అండ్ లిటరల్లీ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాడు ఎప్పుడు మా సార్ మాతోటి ఆఫ్టర్ మా షూటింగ్ మధ్యలో చెప్పేవారు. డైరెక్టర్ సార్ ఏంటంటే, ఎక్కడో మన మలేషియాలో షూటింగ్ జరుగుతుంది, శ్రీకాంత్ గారిది, సార్ ప్రొడ్యూసర్ మన బెల్లం రామకృష్ణరెడ్డి సార్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నైట్ అంతా ఫుల్ షూట్ అయిందంట. ఎర్లీ మార్నింగ్ 6కి రావాలని చెప్పారంట. సో మార్నింగ్ వచ్చేసరికి బస్సులో ఎవ్వరు లేరు, యూనిట్ వాళ్ళు ఎవ్వరు లేరంట. సో అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పర్సన్ కూర్చొని రెడీగా ఉన్నారంట. అది ఎవరో కాదు, మన శ్రీకాంత్ గారు. వావ్! ఎగ్జాక్ట్ షార్ప్ 6 o'clockకి షార్ప్ ఉంటే 2 minutes లేట్ మా సార్ వెళ్ళారంట. ఏంటి సార్ మీరు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో నైట్ షూట్ పెట్టుకొని కూడా మీరు ఇంత టైంకి ఎట్లా వచ్చారు సార్ అంటే, అది మాకు చెప్పారు సార్, మీరు నేర్చుకోవాల్సింది ఆ డిసిప్లిన్, ఆ పంచువాలిటీ అమ్మ. టాలెంట్ ఇదన్నిటికంటే మించింది డిసిప్లిన్, పంచువాలిటీ. ఫస్ట్ అది ఎప్పుడైనా మీరు అలవర్చుకోవాలి, షూటింగ్లో చాలా ఇంపార్టెంట్ అని ఒక గురువులాగా మాకందరికీ చెప్పేవారు సార్. సో లిటరల్లీ శ్రీకాంత్ గారు వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవగుడి టీమ్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శ్రీకాంత్ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అలానే డిఓపి లక్ష్మీకాంత్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చాలా క్యూట్గా చూపించినందుకు. ఈ సినిమాలో నేను చిన్నప్పుడు హీరోయిన్లా చేశాను, రఘుకుంచ అంకుల్కి డాటర్గా చేశాను. సో మీరందరూ మా దేవగుడి టీంని బ్లెస్ చేయండి, అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సరే అన్నారు. దేవగుడి హిట్తో పాటు నన్ను కూడా హీరోయిన్ చేసేయండి త్వరగా. గాడ్ బ్లెస్ యూ తల్లి. మా పుష్యమి ఫిల్మ్ మేకర్స్ మొట్టమొదట 2013లో స్టార్ట్ చేసినప్పుడు మేము శ్రీకాంత్ గారితోనే శ్రీకారం చుట్టాం. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్, ఇండస్ట్రీ గురించి ఆ సార్తో జర్నీలో చాలా తెలుసుకున్నాను. మా శ్రీకాంత్ గారు ఏ నోటితో అన్నారు, భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అన్నారు. దాదాపుగా 2014 కౌలా లంపర్ అక్కడ షూట్ జరుగుతోంది మలేషియాలో. అలా అనడం, ఆ తర్వాత దృశ్యకావ్యం పర్లేదు, కొద్దిగా డైరెక్టర్గా అయితే నిలబడతానని నమ్మకం ఏర్పడింది.
అప్పుడు కూడా వచ్చి సక్సెస్ మీట్లో మాకు అభినందించారు సార్, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు దేవుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా 2 డిసెంబర్ 19th దేవుడి ఫైర్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రివ్యూ షో చూశారు, అలాగే సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ అప్రిషియేటెడ్, చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్ RR సాంగ్, చిత్రమ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇది రియల్గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ. డెఫినెట్గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా? రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ దాదాపుగా రియల్గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మలమడుగు ప్రాంతంలో అది దేవుడు అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Yes, sir. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటుంది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్గా ఇది ఒకళ్ళ గురించి సార్. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాన్ని ఉంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు. సో రఘు నాకు ఇప్పుడు కాదు, బిగినింగ్ మా కెరీర్ నుంచి కూడా మేమంతా ఫ్రెండ్స్. పూరి దగ్గర నుంచి, పూరి జగన్నాథ్ వీళ్ళంతా మేము ఇప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, కొన్ని ఫంక్షన్లో కలుస్తూ ఉంటాం. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఒక సింగర్గానే కాదు, నేను చూశాను ఆల్రెడీ కొన్ని సినిమాలు ఈయన. చాలా మంచి ఆర్టిస్టు, ఒక ఫ్యాక్షనిస్ట్. ఆ సినిమాలో కూడా ఫ్యాక్షనిస్టే కదా నువ్వు? మొత్తం 2-3 సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్గానే కనిపించాడు నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ మంచి క్యారెక్టర్ దొరికినందుకు ఈ సినిమాలో. ఇది సక్సెస్ అయ్యి పెద్ద ఆర్టిస్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.